నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపటి నుంచి ఈ నెల 17 వరకు ప్రభుత్వోద్యోగుల బదిలీలు. ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన వారు అర్హులంటూ మార్గదర్శకాలు. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న నడ్డా. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్య. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్. రైతులకు 3800 ట్రాక్టర్లు, 320 కంబైన్ హార్వెస్టర్లు పంపిణీ. కోనసీమ జిల్లాలోని కొన్ని మండలాల్లో పంట విరామం. గిట్టుబాటు ధర దక్కట్లేదని తహసీల్దార్కు రైతుల వినతి పత్రం. పులివెందులలో కొనసాగుతున్న సిబిఐ దర్యాప్తు. సీఎం క్యాంప్ ఆఫీసు, ఎంపీ అవినాష్ ఇంటి పరిసరాల పరిశీలన. ప్రశ్నించిన ప్రజలపై వైకాపా ఎమ్మెల్యే ఉమాశంకర్ దౌర్జన్యం. కావాలనే గొడవ చేస్తున్నారంటూ అనుచరుల దాడి. గల్ఫ్ దేశాలతో సత్సంబంధాల దిశగా కేంద్రం చర్యలు. భారత్ అన్ని మతాలను గౌరవిస్తుందని వివరణ. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత మెరుగుపరిచేందుకే వైఎస్ఆర్ యంత్రసేవ పథకాన్ని తీసుకొచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. సన్న చిన్నకారు రైతులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమానికి గుంటూరులో శ్రీకారం చుట్టారు. అనంతరం పల్నాడు జిల్లా కొండవీడిలో జిందాల్ సంస్థ చెత్త ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడే హరిత నగరాల నమూనాను ఆవిష్కరించి మొక్కలు నాటారు. సన్న చిన్నకారు రైతులు వ్యవసాయంలో వినియోగించే యంత్రాలను అందించేందుకు వైఎస్ఆర్ యంత్రసేవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ అన్నారు. ఈ పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను గుంటూరులో సీఎం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్వయంగా ట్రాక్టర్ నడిపిన సీఎం 690 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన 3800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇందులో రైతుల రాయితీకి సంబంధించి 175 కోట్ల రూపాయల్ని మీట నొక్కి సీఎం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. త్వరలో మరో 10,000 ట్రాక్టర్ల పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 10% డబ్బులు కడితే చాలు, వాళ్లకు గ్రామంలో వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లతో సహా వస్తువులన్నీ కూడా ఆ ఆర్బీకే పరిధిలోనే సరసమైన ధరకే రైతులకు అందుబాటులో వచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 700 కోట్ల విలువ చేసేగల ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లన్నీ కూడా పంపిణీ చేసినట్టు అవుతుంది. ఈ రోజుతో రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం తిరక్క మునిపే అక్షరాల 2016 కోట్ల రూపాయలకు విలువ చేసే సామాన్లన్నీ కూడా రైతుల ఆర్బీకేల పరిధిలో రైతుల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. వైఎస్ఆర్ యంత్రసేవ పథకం కార్యక్రమం అనంతరం సీఎం పల్నాడు జిల్లా కొండవీడు రెవెన్యూ పరిధిలో చెత్త ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. 340 కోట్ల రూపాయల వ్యయంతో జిందాల్ సంస్థ రూపొందించిన ఈ ప్రాజెక్ట్ రోజుకు 15 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పనిచేయనుంది. ఇందుకోసం 28 మున్సిపాలిటీల నుంచి చెత్తను సేకరించనున్నారు. కొండవీడు పరిధిలో హరిత నగరాల నమూనాను ఆవిష్కరించిన సీఎం మొక్కలు నాటారు. 45 పురపాలక సంఘాల్లో రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటే ప్రక్రియకు సీఎం శ్రీకారం చుట్టారు. వాతావరణం, మట్టి, నీరు లభ్యత ఆధారంగా రహదారులను విభజించి వీటిలో పచ్చదనం, సుందరీకరణ చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి గుంటూరు పర్యటన సందర్భంగా అధికారులు, పోలీసుల తీరు విమర్శలకు తావిచ్చింది. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ప్రజలకు ఇబ్బందులు కలిగించాయి. ట్రాక్టర్ల పంపిణీ చేపట్టిన ప్రాంతంలో చుట్టుపక్కల భవనాలకు, అపార్ట్మెంట్లకు వైకాపా రంగులతో కూడిన వస్త్రాన్ని చుట్టడం విమర్శలకు తావిచ్చింది. మరికొన్ని భవనాలకు, విద్యుత్ స్తంభాలకు వైకాపా నాయకుల ఫ్లెక్సీలు కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఆధునిక వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తెస్తోందన్నారు. అన్నదాతలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపిన ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించింది. రేపటి నుంచి ఈ నెల 17 వరకు బదిలీలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే చోట 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి బదిలీలకు అనుమతించారు.
40% కంటే అధిక వైకల్యం ఉన్న ఉద్యోగులతో పాటు మానసిక వైకల్యంతో బాధపడే పిల్లలున్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసే దంపతులకు బదిలీలకు అవకాశం కల్పిస్తారు. జూన్ 18 నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాలు అందడం లేదని నిలదీసిన మహిళలపై నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. కావాలనే గొడవ చేస్తున్నారంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడు వెనకుండి నడిపిస్తున్నారంటూ దూషణలకు దిగారు. ఇది అదునుగా రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరులు మహిళలపై దాడులతో వీరంగం సృష్టించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమంటూ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గొలుగొండపేటలో రణరంగంగా మారింది. స్థానిక ఆలయంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు వివిధ సమస్యలను ఏకరువు పెట్టారు. అమ్మఒడి పథకం అందడం లేదని ఎమ్మెల్యేకి వివరించారు. అడుగుతున్న వారంతా తెలుగుదేశం వర్గీయులేనని స్థానిక వైకాపా నాయకులు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సహనం కోల్పోయారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ప్రోద్బలంతో తెలుగుదేశం నాయకులే మహిళలతో గొడవ చేయిస్తున్నారంటూ తిట్ల దండకం అందుకున్నారు. వాళ్ళు అడగడం వాళ్ళు వీడియో తీయడం ఇదేదో పెద్ద ఎమ్మెల్యేని అడ్డగించాలిగా పోస్ట్ చేసుకోవడానికి ఉద్దేశం మీద ఒక వీడియో కాబట్టి తెలియజేసుకుని నలుగురు వచ్చి ఆడవాళ్ళని పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మేము ఎలాంటి ఎవరికి కానీ ఎలాంటి భయపడం. మేము అయ్యన్న పాత్రుడు రౌడీ అయితే మాకేంటి, గోండ అయితే మాకేంటి, ఎలాంటి వాళ్ళందరూ గొడ్లు తీసుకొడతాం గ్యారెంటీగా. అంతటితో ఆగకుండా తెదేపా నేత అయ్యన్నను తనను నిలదీసిన వారిని ఎమ్మెల్యే ఉమాశంకర్ తీవ్రస్థాయిలో దూషించారు. ఈ వ్యాఖ్యల పట్ల నిరసన తెలిపిన మహిళలపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడ్డారు. అయ్యన్న పాత్ర పంపిస్తే అయ్యన్న పాత్ర కుక్కలు ఇక్కడికి వచ్చి ఒరుగుతున్నారు. అయ్యన్న పాత్ర లాంటి రోడ్డు ఎంతమంది వచ్చినా ఏమీ చెయ్యలేరు. ఆ తర్వాత ఎమ్మెల్యే మరింత దురుసుగా వ్యవహరించారు. తనను ప్రశ్నించిన వారిపైకి దూసుకొచ్చారు. మరోసారి బూతులతో రెచ్చిపోయారు. గొప్ప ఎవరికైనా గొప్ప రౌడీ కూడా తలుచుకుంటే 5 మంది ఉంటారా ఇంట్లో నీకేమో సంబంధిక.
కోనసీమ జిల్లాలో పంట విరామ ఉద్యమం క్రమంగా విస్తరిస్తోంది. ఐపోలవరం మండల వ్యాప్తంగా పంట విరామం ప్రకటించారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన మండలాల్లో డ్రైన్లు సరిగా లేకపోవడం వల్ల రైతులు పంట నష్టపోయారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ముంపు సందర్భంగా ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని వాపోతున్నారు. నెల రోజుల ముందే పంట కాలువలకు నీరిచ్చినా తొలకరి పంటకు విరామం ఇస్తున్నట్లు ముమ్మిడివరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. దగ్గరగా 15 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం తొలకరికి, వరదలకి, ఈ ముంపుకి మొత్తం పోతున్నాయండి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదండి. మాకు మెయిన్ ఏంటంటే అయినాపురం నుంచి మురికి కాలువ ఉన్నాయి, 3 కాలువలు ఉన్నాయండి. నక్కల కాలువ, ఇరిమన్ డ్రైన్, రంగరాయి కూడా అండి. ఈ 3 కాలువలు ఓపెన్ చేస్తే కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ పంటలు పండవండి. కొత్తపేట నుంచి మొత్తం నీరంతా వచ్చేసి మమ్మల్ని తాసేస్తుందండి. సరిగ్గా వదల టైంలో తలుపులు మూసేస్తున్నారండి. ఈ నీరంతా మొత్తం ఎక్కువ స్టోరేజ్ అయిపోయి మొత్తం ఈ చేలన్నీ మునిగిపోతున్నాయండి. మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం బాగు చేయాలండి. మొన్న ఏదో మొత్తం అయినాపురం క్రాప్ హాలిడే పెడితే కొంతవరకు ఏదో 30 లక్షల ఖర్చు పెట్టి చేశారు, అంతవరకు చేశారు, అంతే. పూర్తిగా చేయలేదండి, అరకొరగా చేశారు. అదేనా వాళ్ళు క్రాప్ హాలిడే ప్రకటించారండి. ఇప్పుడు కొత్తలంగా అంతా కూడా మళ్ళీ క్రాప్ హాలిడే మేము ప్రకటిస్తున్నామండి. ఎందుకంటే ఊడ్స్ లాభం ఏముందండి, ఊడ్స్ ప్రయోజనం లేదు. కోనసీమ రైతుల పంట విరామ ప్రకటనపై మంత్రి విశ్వరూప్ స్పందించారు. నిజమైన రైతులు పంట విరామ ప్రకటనను ఖండించాలన్నారు. అమలాపురం కలెక్టరేట్లో మాట్లాడిన ఆయన రైతులు పార్టీ కార్యకర్తల్లా కాకుండా వారి లబ్ధి కోసం పోరాడాలని సూచించారు. ధాన్యం బకాయిలు 48 గంటల్లో జమ చేస్తామని, రైతులు నిరభ్యంతరంగా మొదటి పంట సాగు చేసుకోవచ్చని మంత్రి విశ్వరూప్ ప్రకటించారు. ఆర్బీకేల ద్వారా ఈవేళ కొనుగోలు చేసి విత్తనం దగ్గర నుంచి అదేవిధంగా పంట వరకు కొనుగోలు చేసి రైతుకు మేలు చేయడం లక్ష్యంతో పెడతాం తప్ప మరొకటి కాదు. ఇది మేము కొనుగోలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మాకు డబ్బు ఇవ్వాలి. ఈవేళ కొద్ది ఆలస్యం అవుతుంది కేంద్ర ప్రభుత్వం పెట్టిన డబ్బు. అయినప్పుడు కూడా ఈవేళ ఎర్లీ ఖరీఫ్ మనం పిలిపించాం. రైతులందరూ కూడా డబ్బు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈవేళ 48 అవర్స్ లో ఈ యొక్క కోనసీమ జిల్లాకు సంబంధించిన మొత్తం ప్రొక్యూర్మెంట్ అమౌంట్ అంతా కూడా 48 అవర్స్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరో కూడా ఆందోళన చదవాల్సిన పని లేదు. కేవలం మిమ్మల్ని కాపాడాలి, మీకు మంచి రేట్ రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఖరీదు చేస్తుంది తప్ప మరో ఉద్దేశం కాదు చేసుకున్నాం. రైతులందరూ కూడా నిబ్బరంగా మీరు క్రాప్ వేసుకోవచ్చు. మీకు అన్ని విధాలు ప్రభుత్వం సహాయక సహకారం అందిస్తుంది. ప్రజల్లో ఈవేళ ఒక అపోహ సృష్టిస్తున్నారు తప్ప మరొకటి కాదు. నిజమైన రైతులు ఎవరు కూడా మీకు అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుంది. ఎవరూ కూడా ఏ విధమైన ప్రలోభంలో పడకుండా ఈ క్రాప్ హాలిడేని ఖండించవలసిన అవసరం ఉందని తెలుస్తుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప నుంచి పులివెందులు వెళ్లిన 2 సీబీఐ అధికారులు పలు ప్రాంతాలను పరిశీలించారు. వివేకా ఇంటి పరిసరాలు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాలను చూశారు. వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్, పులివెందులకు చెందిన రెవెన్యూ సర్వేయర్లను వెంటబెట్టుకుని ఈ పరిశీలనకు వెళ్లారు. ఫోటోలు, వీడియోలు తీస్తూ సర్వేయర్ ద్వారా కొలతలు వేసిన సీబీఐ అధికారులు సీఎం జగన్ క్యాంపు కార్యాలయం, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి పరిసరాలు పరిశీలించారు. అవినాష్ రెడ్డి ఇంటి ఫోటోలు, వీడియోలు తీసిన అధికారులు సీఎం క్యాంపు కార్యాలయం బయట కొలతలు తీసుకున్నారు. అలాగే నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్ల వద్దకు వెళ్లిన అధికారులు అక్కడ ఫోటోలు, వీడియోలు తీశారు. సాంకేతికపరమైన అంశాల ఆధారంగా దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు ఇళ్ల వద్ద కొలతలు తీసుకున్నారు. సోషల్ మీడియా పోస్టును షేర్ చేశారంటూ గౌతు శిరీషను వేధించడంపై తెలుగుదేశం నేతలు భగ్గుమన్నారు. అధికార పార్టీ చేతిలో పావుగా మారిన సిఐడి విపక్షాలపై తప్పుడు కేసులు పెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం పద్ధతి మార్చుకోకుండా ఇలాగే వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పలాస నియోజకవర్గ ఇన్ఛార్జి గౌతు శిరీష తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ కేసు నమోదు చేసిన సిఐడి విచారణ పేరుతో వేధిస్తున్న విషయాన్ని చంద్రబాబుకు వివరించారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు ఆమెకు భరోసా ఇచ్చారు. గౌతు శిరీషను విచారణ పేరుతో వేధించడం దారుణమని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఏ తప్పు చేయని స్వాతంత్ర సమరయోధుడి మనవరాలి పట్ల అరాచకంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంపై కక్ష తీర్చుకునేందుకు అధికార పార్టీకి సిఐడి పావుగా ఉపయోగపడుతోందని దుయ్యబట్టారు. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత ఘోరంగా ప్రవర్తించడం ఎప్పుడు చూడలే. గోండాయిజాన్ని అరికట్టవలసిన పోలీసులు గోండాల్లాగా వ్యవహరిస్తే ఎట్లాగండి? ఏదో పశువుల మంత్రి చెప్పాడనో, ముఖ్యమంత్రి చెప్పాడని చెప్పి కేసులు రాసిస్తారండి. దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా? ఇవాళ దీంట్లో కేసు ఏముందండి? సోషల్ మీడియాలో పోస్టు ఎంతోమంది పెడుతూ ఉంటారు పోస్టులు. దాని మీద మాకు ఇష్టమైన పోస్ట్ చూసిందనుకోండి మేము ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం.
సోషల్ మీడియాలో. అది పెద్ద నేరం అండి? అది మర్డర్ కేసా, దొంగతనమా, ఏంటండి? నాకు అర్థం కాదు. ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? ఎన్ని గంటలండి కూర్చోబెట్టారు కదా. ఆ అమ్మాయి బయటకు వచ్చి కళ్ళ నీరు పెట్టుకొని కనీసం తాగడానికి మంచి ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు. ఏంటండి హరాస్మెంట్, ఏం తప్పు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉంటే మాకైతే చాలా బాధ అనిపించింది. 7:30 గంటలు ఒక మహిళని కూర్చోబెట్టి అట్లా మాట్లాడొచ్చండి? 1,00,000 కోట్లు కొట్టేశారని సిబిఐ దర్యాప్తు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకే దఫా 7 గంటలు కూర్చోబెట్టాలి సిబిఐ కూడా. అందుకే ఇంట్రాగేషన్ రిపోర్ట్ కూడా బయట పెట్టమన్నా. 7 hours ఏమి ఇంట్రాగేట్ చేశారో బయట పెట్టమన్నా. చేయలేరు అది కూడా. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి ఏం చెబితే అక్కడ అదిగో పులంటే సిఐడి తోక ఎదుగో అని చెబుతుంది అంతే. ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారంటూ గౌతు శిరీషను దారుణంగా అవమానిస్తారని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి నిలదీశారు. గడప గడపకు వెళుతున్న వైకాపా నేతలకు ప్రజల నుంచి పరాభవం ఎదురవుతుండటంతో దిక్కుతోచక విపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడతారా అంటూ మండిపడ్డారు. శిరీషకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసిందని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. 10వ తరగతి ఫలితాలతో విద్యా వ్యవస్థని దశాబ్ద కాలం వెనక్కి తీసుకెళ్లిందని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలు కోవిడ్ సమయంలో విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నిస్తే వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా ఉంచిందంటూ విమర్శలు చేశారు. 10వ తరగతి ఫలితాలతో చంద్రబాబు లాంటి విజనరీ ముఖ్యమంత్రికి జగన్ లాంటి ప్రిజనరీ సీఎంకు తేడా తెలుస్తోందని ధూళిపాల నరేంద్ర ఎద్దేవా చేశారు. 10వ తరగతి ఫలితాలపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేసేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. 6 లక్షల మంది పైగా విద్యార్థులు రాస్తే దానిలో 1/3% మంది, దాదాపు 33% మంది, 2 లక్షల మంది పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అంటే సిగ్గుపడాల్సిన మంత్రి బాధ్యత తీసుకోబోగా ఆ బాధ్యతని తల్లిదండ్రుల మీద నెట్టివేయటం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభుత్వం మన టీచర్లని, విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లను తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టిన దౌర్భాగ్య పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది, ఈ ప్రభుత్వం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 10వ తరగతి ఫలితాలు చూసి కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా బాధపడాల్సిన అంశం. కాబట్టి ఇది ప్రభుత్వ హత్యలుగా మనం, ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం యొక్క విధానపరమైన లోపం వల్ల ఈ ఫలితాలు తప్పితే పిల్లలది కాదనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి ఏంటంటే ఈ హత్యలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు 10th క్లాస్ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గత 20-30 సంవత్సరాలుగా లేనటువంటి చరిత్రను సృష్టిస్తా ఉన్నాడు. ఇవాళ దాదాపు 94.88% వచ్చినటువంటి రిజల్ట్ ని ఈరోజు 67.26% దిగజారిపోయిందంటే ఉత్తీర్ణతలో. ఇది పూర్తిగా ప్రభుత్వ ఫల్యం. 3,500 కోట్లు నాడు నేడు ప్రోగ్రామ్ ఖర్చు పెట్టారని చెప్పారు. దోపిడీ చేసుకుంటా ఖర్చు పెట్టుకున్నారు. ఉపాధ్యాయ వ్యవస్థను సర్వనాశనం చేశారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటారా? దయచేసి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకో. దీని మీద సమగ్ర విచారణ చేపిద్దాం. ఇంకా పైగా మీరు 500 కట్టి రివాల్యుయేషన్ చేసుకోండి, 1000 రూపాయలు కట్టి రివాల్యుయేషన్ చేసుకోండి. అంటే కాసుల కోసం ఈ ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడా? పిల్లల మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి వాడు కట్టే డబ్బులతో మళ్ళీ అమ్మఒడి ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపి భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన గోదావరి గర్జన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2014కు ముందు సమస్యలకు నెలవుగా ఉన్న దేశాన్ని మోదీ అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని నడ్డా చెప్పుకొచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చాక సంస్కరణలు తీసుకొచ్చారని, బంధు ప్రీతి, వారసత్వ రాజకీయాలను పూర్తిగా మార్చారని నడ్డా అన్నారు. जिस तरीके से आपकी उपस्थिति हुई है वो इस बात को दर्शाता है कि आपने आने वाले समय में यहाँ से वर्तमान सरकार को विदा देने का आपने ऐलान कर दिया है और भारतीय जनता पार्टी की सरकार का आने का आह्वान भी आपने दे दिया है. ये मुझे स्पष्ट दिखता है. Before 2014 the polity used to say corruption is part of life, we have to live with corruption, nothing is going to change, it is going to remain as it is. But after 2014 the people of India developed an aspiration under the dynamic leadership of Narendra Modi, and today India says where Modi is there everything is possible. Modi hai to mumkin hai. This change has taken place. If we talk about the politics, I can say with confidence that there was a time
political culture of the country. He child. భాజపా నేతలు నూపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అనేక ఇస్లామిక్ దేశాలు భగ్గుమనడంతో ఆ ప్రభావం దౌత్య సంబంధాలపై పడకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. భారత్ అన్ని మతాలను గౌరవిస్తుందని ఆయా దేశాలకు వివరిస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాణానికి సమ్మిళిత తత్వమే పునాదని గల్ఫ్ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నూపూర్, నవీన్ చేసిన వ్యాఖ్యలు గల్ఫ్ దేశాలతో భారత్కున్న మంచి సంబంధాలను ప్రభావితం చేయబోవని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మత ప్రబోధకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపూర్ శర్మ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ఇస్లామిక్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ ప్రభావం దౌత్య సంబంధాలపై పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఆయా ఇస్లామిక్ దేశాల్లోని భారత రాయబారులు మోదీ సర్కార్ ఉద్దేశాన్ని ఆయా దేశాలకు వివరించారు. భారత ప్రభుత్వం అన్ని మతాలకు తగిన గౌరవం ఇస్తుందని, వ్యక్తులు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. ఈ వివాదం సమయంలోనే ఖతార్లో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భారత ప్రభుత్వ ఉద్దేశాల్ని గల్ఫ్ దేశాలకు వివరించారు. భారత రాజ్యాంగ నిర్మాణానికి సమ్మిళితమే దృఢమైన పునాది వేసిందని వెంకయ్య తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సిద్ధాంతాన్ని మోదీ ప్రభుత్వం అవలంబిస్తోందని వివరించారు. భారత ప్రభుత్వం ప్రతి ఒక్కరి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి మరింత మద్దతుగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి వెల్లడించారు. నూపూర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్పద వ్యాఖ్యల ప్రభావం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. వారికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. పార్టీ తరపున నూపూర్, నవీన్లపై సస్పెన్షన్ వేటు వేసిన అంశాన్ని పీయూష్ గోయల్ గుర్తు చేశారు. భాజపా అన్ని మతాల్ని గౌరవిస్తుందని, ఏదైనా మతాన్ని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గోయల్ తెలిపారు. మత ప్రబోధకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు ప్రభుత్వంలోని ఏ వ్యక్తి చేయలేదని, అందువల్ల అవి ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపబోవని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇస్లామిక్ దేశాలతో భారత్కు ఉన్న సత్సంబంధాలు ఉన్నాయని, అవి భవిష్యత్తులోనూ కొనసాగుతాయని గోయల్ వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నూపూర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. అన్ని మతాల పట్ల గౌరవం, సహనాన్ని తాము బలంగా ప్రోత్సహిస్తామని ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. పాకిస్తానీ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు స్టీఫెన్ డుజారిక్ ఈ మేరకు స్పందించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో జూన్ 22న విచారణకు హాజరు కావాలని నూపూర్ శర్మకు మహారాష్ట్ర పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణలో పోలీసులు ఆమెను ప్రశ్నించి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. ఈ కేసులో నూపూర్ శర్మపై థానే జిల్లా ముంబ్రా పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. నూపూర్ శర్మ వెల్లడించిన సమాచారం ఆధారంగా పోలీసులు తదుపరి విచారణను 2021 డిసెంబర్ 8న హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ స్థానాన్ని భర్తీ చేసే ప్రక్రియను కేంద్రం చేపట్టింది. ఇందులో భాగంగా త్రిదళాధిపతి ఎంపికకు అర్హత పరిధిని పెంచుతూ నిబంధనలను సవరించింది. ఈ మేరకు రక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవిలో ఉన్న త్రివిధ దళాధిపతులతో పాటు వారి తర్వాత 2 స్థానాల్లో ఉన్న అధికారులు కూడా త్రిదళాధిపతి పదవి చేపట్టేలా మార్పులు చేసింది. 62 ఏళ్ల వయసులోపు ఉండి ప్రస్తుతం లేదా పదవి విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్, ఎయిర్ మార్షల్, వైస్ అడ్మిరల్ హోదా ఉన్న అధికారులు కూడా ఈ పదవికి అర్హులని కేంద్రం తెలిపింది. సైనిక, వైమానిక, నౌకాదళ ప్రధానాధికారుల పేర్లతో సమానంగా వీరి పేర్లను త్రిదళాధిపతి పదవికి పరిశీలిస్తారు. త్రివిధ దళాధిపతుల పదవి విరమణకు 3 ఏళ్ల గరిష్ట పదవీకాలం లేదా 62 ఏళ్ల వయసులో నిర్ధారించారు. దీనిలో ఏది ముందైతే దాని ప్రకారం పదవీ విరమణ ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం పదవీ విరమణ చేసిన త్రివిధ దళాధిపతులకు త్రిదళాధిపతి పదవి చేపట్టే అవకాశాలు తక్కువగానే ఉంటుంది. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంలో జరిగిన సోదాల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వెల్లడించింది. సత్యేంద్ర జైన్ ఇంట్లో రహస్య ప్రదేశంలో దాచిన 2.82 కోట్ల రూపాయల నగదు, 1.80 కిలోల బరువున్న 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. విచారణ కొనసాగుతోందని ఈడీ తెలిపింది. గత నెల 30న మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్రను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం సోమవారం ఢిల్లీలోని ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. కోల్కతాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు పంపిణీ చేసినట్లు ఈడీ నిర్ధారించింది. సత్యేంద్ర జైన్పై 2017లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తుండగా ఆయన జూన్ 9 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు.
ప్రాణం పోయినా పశ్చిమ బంగాల్ విభజన జరగనివ్వబోనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బంగాల్ను 2 రాష్ట్రాలుగా విభజించాలని కొందరు భాజపా నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బంగాల్ రాష్ట్ర విభజన ఆపేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందిస్తానని మమతా బెనర్జీ చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల ముందు రాష్ట్ర విభజన జపం చేస్తున్నారంటూ కమలదళంపై దీదీ విమర్శలు గుప్పించారు. పశ్చిమ బంగాల్లోని అన్ని వర్గాల ప్రజలు సామరస్యంతో జీవిస్తున్నారని ఆమె తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా గోర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రమని ఒకసారి, ఉత్తర బంగాల్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని మరోసారి భాజపా డిమాండ్ చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. రక్తం చిందించడానికి సిద్ధమే కానీ బంగాల్ విభజన కానివ్వబోనని మమతా బెనర్జీ అలీపూర్ దౌర్లో జరిగిన తృణమూల్ కార్యకర్తల సమావేశంలో తేల్చి చెప్పారు. ప్రత్యేక కమ్తాపూర్ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డు వస్తే రక్తపాతం తప్పదని కమ్తాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ నేత జీవన్ సింగ్ హెచ్చరికలు చేసినట్లు వీడియో ఒకటి వెలుగు చూసింది. ఈ బెదిరింపుల నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.